బంజారా లంబాడా సుగాలీలను ఎస్టీ జాబితాను తొలగించాలని చెప్పి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అలాగే మాజీ ఎంపీ సోయం బాపురావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అలాగే వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా ఇప్పుడు చర్చలకు దారితీస్తుంది. 1976 నుండి ఇక్కడ బంజారాలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చి తమ హక్కులను కొల్లగొట్టారన్నటువంటి ఒక ఆరోపణలు కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా ఎస్టీ సమాజం కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి? ఇప్పటి వరకు ఎస్టీలుగా పరిగణింపబడుతున్నటువంటి బంజారా లంబాడా సుగాలీలు ఇక్కడ ఎస్టీ జాబితాలను తొలగించబడితే ఎట్లాంటి పరిణామాలు జరుగుతుంటున్నాయి? ఎన్నికల అంశం అప్పుడే ఇట్లాంటి తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు లంబాడా సుగాలీలు అలాగే బంజారాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి రాజకీయ సమీకరణలు జరగబోతున్నాయన్నటువంటి అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అలాగే 10 జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందారు. ప్రస్తుతానికి వారు కూడా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక అంశాల మీద కూడా చర్చించినటువంటి నేపథ్యంలో వారు ఇదే అంశం మీద కూడా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఏంది? ఎందుకంటే ఇప్పుడు గిరిజన తెగల నుండి మొదటి PhD చేసిన తర్వాత వారి చదువు ఎవరికి ఉపయోగపడుతుంది అన్నటువంటి కోణంలో కూడా మనం ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇది చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు తెల్లం వెంకట్రావు గారు భద్రాచలం ఎమ్మెల్యే అలాగే మాజీ ఎంపీ సోయం బాపురావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అలాగే వారు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కినటువంటి పరిస్థితి. దీని మీద ఒక్కసారిగా ఇక్కడ ఎస్టీలు అంటే లంబాడా బంజారా సుగాలీలు ఇక్కడ ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నటువంటి అంశాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మిగిలినటువంటి సమాజం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు? ఇది చాలా రోజుల నుంచి ఒక రావణ కాష్టంలా కాలుతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండి వాళ్ళకి అవ కావాలి బువ్వ కావాలన్నట్టు అటు ఆదివాసులని మొదటి నుంచి ఒక పేరున్నటువంటి వారు ఇటు ఆదిమ బంజారాలు అంటే మొత్తం 720 గిరిజన తెగల జనాభా 7.5% ఉంటే ఈ దేశంలో లంబాడాలు 12 కోట్లు ఉన్నారు. ఒకే వేషభాష భూషణాలు కలిగినటువంటి వాళ్ళు 12 కోట్ల మంది. ఎన్ని తెగలు? 720 ఏమో గిరిజన తెగలు. 720 గిరిజన తెగల జనాభా ఏమో 7.5% ఉంది. కాదు అంటే ఇప్పుడు 9-10% అవుతుంది, ఎందుకంటే కొత్త జనాభా లెక్కలు. కానీ ఈ దేశంలో ఒకే వేషభాష భూషణాలు కలిగినటువంటి బంజారాలు 12 కోట్లు ఉన్నారు. వాళ్ళ లెక్క చేస్తే ఇంకో కోటి పెరిగేటువంటి అవకాశం వాళ్ళది ఉంది. నేను తెల్లం వెంకట్రావు గారు డాక్టర్ అయిన వృత్తిరీత్యా, సోయం బాబురావు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. నేను ఒకటే అడుగుతాను, అసలు గిరిజనులు ఎవరు? బేసిక్ అది కదా. పుట్టుకతో నిన్ను గిరిజనులని ఇక్కడేమో రాజ్యాంగం నిన్ను ఇంట్లో జరపలే. రాజ్యాంగం మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిండు. ఆ కమిటీలో గిరిజనులు ఎవరు వాళ్ళని గుర్తించారు. వాళ్ళు ఏదో బేస్ ఉంటేనే గుర్తిస్తారు కదండి. అది గుర్తించి ఒక 20-30 కులాలను గిరిజనులుగా ఆయా రాష్ట్రాలకు పంపించి వాళ్ళ పేర్లు తెప్పించడానికి ప్రయత్నం చేశారు. దానికంటే ముందు 1871లోనే ఆంగ్లేయులకు అంటే ఈ దేశంలో అర్థం కావాలి వాళ్ళకు. నేను తెల్ల వెంకట్రావును సోయం బాబును అడుగుతున్నా, మీరు మీ కమ్యూనిటీ మీకున్న ఆధారాలు ఏంది? మీరు ఈ దేశానికి ఏ రకమైన సేవలు అందించారో మీరు ముందు పెట్టండి. నేనేమంటున్నా, పుట్టుకతోని బంజారాలు గోవులలో సకల దేవతలు కొలువై ఉంటారని వాటి సహకారంతో ఒక రవాణా వ్యవస్థను తయారు చేసుకున్నారు. దాని పేరే లదని. సంచారులుగా ఈ దేశంలో దారులు లేకపోతే దారులను సృష్టించుకుంటా దొంగలు పులులు రక్షించుకుంటా ఒక సమూహంగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారడాన్ని లదని అంటారు. అట్లా వాళ్ళు ఈ దేశంలో ప్రజలు అల్లమటిస్తున్న రోజుల్లో వస్తు మార్పిడి ఉప్పు ధాన్యాలనిచ్చి సంచార జీవులుగా 18వ శతాబ్దం వరకు వాళ్ళ జీవనం కొనసాగించింది. దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, ఎక్కడ కూర్చుంటారో ఏ టీవీకి వస్తారో రండి, ఆ టీవీకి వస్తారా ఇంకేమైనా వస్తారా రండి. కానీ మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు అనవసరంగా మీరు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలను రెచ్చగొడుతున్నారు, అది మంచిది కాదు. వీళ్ళు యుద్ధ వీరులు, వీళ్ళు వేరాళ్ళు అంటారు వీళ్ళను. వాళ్ళ జోలికి అనవసరంగా ఎందుకు వస్తున్నారు? మీరు ఏం తినిపోతున్నారంటే మనమే కూర్చుందాం. నిజంగానే మీకు అన్యాయం జరుగుతుందంటే మనం కూర్చుంటే దాన్ని మనం ప్రభుత్వంతో నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ రాజ్యాంగపరంగా ఒక కులము ఒక జాతి ఎవరన్నా కానీ చట్టపరంగా ఉభయ సభల యొక్క ఆమోదంతో పొందిన వాళ్ళని కాదంటే అది చట్టరీత్యా నేరం.
మీరు దొంగలకి ఎందుకు వస్తారు? మీరు చట్టంలో పనిచేస్తున్న వాళ్ళు గారు. మిమ్మల్ని దొంగలు చెప్పేవాళ్ళతో మీ రాజకీయ లబ్ధి కొరకు ఏదో లంబాడీలే నువ్వు చెప్తే మాకేమైనా ఓట్లు పడతాయి మీ దగ్గర. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉన్నటువంటి 10% గిరిజనులలో రాష్ట్ర జనాభాలో 10% గిరిజనులు, 7% లంబాడీలే కాదండి ఒకే భాష మాట్లాడారు. లంబాడీస్ ఇక్కడ బంజారాలు లేరు, సుగాలి లేరు. ఇక్కడ ఒకే ఒక కులం లంబాడీస్ అని పిలువబడుతున్నారు. ఈ లంబాడీస్గా పిలువబడేటువంటి కులము రాష్ట్రంలో 69 నియోజకవర్గాల్లో రాజకీయ నాయకుల తలరాత రాసేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు. మీరు ఉన్నది ఎంతమంది అయ్యా? 3%. అందులో రాజగొండ్లను తీసేయమని అనిల్ కే చందా కమిటీ సిఫారసు చేసింది ఉంది కదా. మేము అంటున్నాం అది స్వయం బాబురావు నువ్వు అదే కులం కదా. నేను మాట్లాడినా ఎప్పుడన్నా? ఎందుకయ్యా? ఇది మీది కాదు, ఇది వాళ్ళు కాదు. ఆ రోజున కేసీఆర్ ఆదిలాబాద్లో మారణహోమం జరిగినప్పుడు కూడా కేసీఆర్ నోరిప్పలే. ఇవే కదా మమ్మల్ని ఇలా బలి తీసుకున్నది కేసీఆర్. చదువుకున్న వాళ్ళం నేను పోయి చెప్పినా నీ దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటాడు కూర్చోమను. అరే లంబాడీలు నిజంగానే దొంగచాటున వచ్చిండ్రు, వీళ్ళకు గిరిజన లక్షణాలు లేదంటే తీసేయమను. కానీ నువ్వు కాదు కదరా సన్యాసి మమ్మల్ని కలిపింది. ఆ కేసీఆర్ గారు కలపలే, ఇక్కడ ఈ ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి కలపలే. ఆనాడు నీ కాంగ్రెస్ పార్టీ కదా కలిపింది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళే చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు బంజారాలు ఈ లంబాడీలు ఎస్సీ సామాజిక వర్గంతో మేము అధికారంలోకి వచ్చని చెప్పి ఇటు కేసీఆర్ కూడా చెప్పిన సందర్భం ఉంది. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు కేసీఆర్ ఏమంటాడు? లంబడోళ్ళు ఓటు వేయలేదు కనుక ఓడిపోయింది అంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు? లంబడోళ్ళు ఓటు వేయడం వల్లనే నేను గద్దెనెక్కిన అంటున్నావు. మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మీ కళ్ళు కనబడుతున్నాయి కదా. ఈ పార్టీలు మారి వచ్చినటువంటి ఇద్దరు, ఇప్పుడు బీజేపీ నుంచి పార్టీ మారి వచ్చినటువంటి స్వయం బాబురావును నువ్వు పార్టీలో చేర్చుకున్నావు. ఆయన నంబర్ 1 తెలంగాణలో లంబాడీల ద్రోహి. లంబాడీలను ఎల్లకాలం, ఎందుకంటే ఆదిలాబాద్లో లంబాడీలు ఏదో కొద్ది శాతం తక్కువ ఉంటుంది, ఆదివాసుల శాతం ఎక్కువ ఉంటుంది. వాళ్లను మభ్యపెట్టి వాళ్లను అనవసరమైనటువంటి రెచ్చగొట్టి ఓట్ల కోరకాడేటువంటి దందా ఆయన ఆడినటువంటి వ్యక్తిని నువ్వుల పార్టీలో తెచ్చుకున్నావు. చల్లా వెంకట్రావు ఆ బీఆర్ఎస్ పుణ్యాన ఏదో అక్కడ గెలిచి ఆయన నువ్వు పార్టీలో తెచ్చుకున్నావు. ఇప్పుడు ఇద్దరు నీ పార్టీలో ఉన్నారు కదా. మరి నువ్వే అంటున్నావు కదా లంబడోళ్ళ గద్దెనెక్కిన. ఆ లంబడోళ్ళను వాళ్ళు కించపరిచి మనోభావాలను దెబ్బతినేటప్పుడు వాళ్ళని ఇద్దరిని పిలిచి ఎందుకు మాట్లాడు రేవంత్ రెడ్డి గారు? అరే నువ్వు ధర్మం కదా. నువ్వు ఇప్పుడు మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఏం లేదు. దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డే ఉన్నాడు. దీని వెంట రేవంత్ రెడ్డి. కారణం ఏంది? లగాచర్ల భూములలో లంబాడీలు తిరగబడ్డారు. ఆయన అనుకున్నటువంటి ఆయన కళలను చెదరగొట్టినటువంటి లంబాడీలు, తెలివిగలైనటువంటి లంబాడీలు, ఎడ్యుకేటెడ్ అయినరు. అరే 7% వాళ్ళే ఉన్నారండి. నీ రాష్ట్ర జనాభాలో 7% ఉన్నాడు కనుక వాళ్ళు చదువు కూడా నీకు నొప్పా. వాళ్ళు ఎదుర్కొన్నారు కనుక ఏదో ఒక సమస్య సృష్టించాలని ఇది రేవంత్ రెడ్డి సృష్టించిన సమస్య అయితే కదా. నీ ఎంపీలను నువ్వు ఆపకుండా కోర్టుకు దొరికామంటే నీ ఎమ్మెల్యే ఎట్లయితారు? నీ పార్టీలో ఎట్లయితారు? నీకు సరి అయిన బుద్ధి బంజారాలు రాబోయే రేపు స్థానిక ఎన్నికల్లో చూపెడతారు. అది మాకు ఉండాలి, మా బంజారాలకు ఉండాలి. మా బంజారాల ఎమ్మెల్యే ఎంపీలను చైర్మన్లను ఒకటే కోరుతున్నా, ఎందుకు మీరు భరిస్తున్నారు? ఆ రోజున నేను కేసీఆర్ని ఎదురు తిరిగినానే కదా నా జీవితం బుగ్గి చేసి వాడినాశనం అయింది. ఇప్పుడు మరి మీరెందుకయ్యా నన్ను ఒక్కరిని చేయగలిగిండు? మీరు ఇంతమంది ఉన్నారు, ఎందుకు నిన్నటి నుంచి మీరు స్పందిస్తలేరు? అలా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ కమ్యూనిటీని కాపాడే బాధ్యత మీది కాదా? ఎవడంటాడండి ఈ దేశంలో బంజారాలు నిజమైనటువంటి గిరిజనులు? రాజ్యాంగం ఏర్పడక ముందే 1930 అప్పుడు జనగణన జరిగినప్పుడే మీకు నేను వేగ్గా మాట్లాడలేను. నేను ఒక విద్యా వృత్తి నుంచి ఒక ఆచార్యునిగా వచ్చినటువంటి వాడిని. నేను వేగ్గా మాట్లాడు నా వల్ల కాదు, నేను మాట్లాడలేను. ఇది ఎప్పుడుదండి? ఇది 1931. ఎవరిది ఇది? సెన్సెస్ నిజాంది. కులగణనలో ఎక్కడ చూపెట్టారు బంజారాలను, లంబాడీలను, లబానాలను ఎక్కడ చూపెట్టిండ్రు? అయితే ఇక్కడ ఒక్క దురదృష్టం ఏంటంటే మాది ఆ రోజున దేశంలో మాది మూలం బంజారా. అంటే వీళ్ళు ధాన్యాలు అమ్ముకుంటూ తిరిగేవాళ్ళు కనుక వీళ్ళకి బంజారా అనేటువంటి ఒక మూలపదం వచ్చింది. ఆ మూలపదం ఉన్నటువంటి బంజారాలు ప్రాంతాల వారీగా ఉప్పు అమ్మిన పేడు లమానా అయిపోయాడు, లమానా అయిపోయాడు, పొడుగున్నోడు లంబాడైపోయాడు, ధనియాలు అమ్మినోడు ధనగారు అయిపోయాడు,
పిల్లన గోవి అమ్మినడు వాసిలి అయిపోయినారు. ఇట్లా 31 పేర్లతో కుల వృత్తులు ఉన్న వాళ్ళని ఎట్లయితే పెట్టిండ్రో సేమ్ అదే విధంగా కుల వృత్తుల మీద పేర్లు వస్తే ఈ పేర్లు ఈ బంజారాకు ముందు వచ్చినాయి. 1949లో ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీ అన్ని రాష్ట్రాలకు ఉత్తరం రాసిండ్రు, ఈ బంజారాలు మీ దగ్గర ఉండేది ఉంటే పంపండి అని. ఆ బంజారాకు ముందు ఈ పేర్లు ఉండటంతో మా దురదృష్టమో ఆడ ఏం కుట్ర జరిగిందో మాకు తెలియదు. బంజారా ముందు లమానా బంజారా, ధనగర్ బంజారా, ధడ్కీ బంజారా, వాసిలి బంజారా అని ఉండడంతో ఈ పేర్లు ఈ దేశంలో గిరిజనుల కింద కొన్ని రాష్ట్రాల్లో రాలేదు. కానీ ఇప్పుడు ఈ పెద్ద మనుషులు చెప్తున్నట్టు 1956లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజనులు, ఆంధ్రప్రదేశ్లో లంబాడ, ఎరకల, యానాది, సుగాలీలు ఎస్టీలుగా చేర్చారు కదా. 1956 ఇవాళ కాదు, నువ్వు 1976 అంటున్నావు. అది ఏందో అది కూడా చెప్తా. మీరు దీని కూడా ఇదేమో మేము ఉన్నామని ప్రూఫ్. ఇగో బంజారా అనే పేరుందా? బంజారా అనే పేరుందా? వాళ్ళు పంపినటువంటి లెటర్. కానీ కర్మైంది దాని పేరు మీద మాకేమొచ్చినాయి ఇవన్నీ పేర్లు రావడంతో అవగాహన లేకనో కుట్రతోనో వీళ్ళని ఎస్లా చేర్చలే. తర్వాత జరిగింది ఏంది? ఎందుకు మాట్లాడతారంటే తెలివి తక్కువ మనుషులు. వీళ్ళని మన సెన్సో ఏదైనా ఉంటే మనం ఏమైనా చెప్పగలుగుతాం. ఏం చెప్తాం అలాంటి వాళ్ళు? ఇగో ఇది 1956లో తెలంగాణ ఆంధ్రాలో సుగాలీలు, లంబాడీలను గిరిజనుల్లో చేర్చిండ్రు. యాక్ట్ ఉంది, నంబర్ ఉంది, గెజెట్ ఉంది. 1956 ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎరకల, యానాది, లంబాడి, సుగాలీలను గిరిజనుల కింద చేర్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలు, ఇక్కడ సుగాలీలు లేరు, లంబాడీలు, ఎరకల, యానాదిలను చేర్చలే. అది కాంగ్రెస్ చేసిన పెద్ద మోసం, అది ద్రోహం. అది ఇంకా మళ్ళీ ఎట్లా అంటే 20 సంవత్సరాలు పోరాడిన తర్వాత 1976లో 1976లో ఇప్పుడు బీసీలుగా ఉన్నటువంటి ఇప్పుడు సుగాలీలు, బంజారాలు, లంబాడాలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు బీసీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ చేర్చారని చెప్పి అంటున్నారు. మేము బీసీలే కాదండి, సన్యాసులు, డిఎన్టీలు, డినోటిఫైడ్ ట్రైబ్స్. ఎందుకంటే అప్పుడు మమ్మల్ని క్రిమినల్ ట్రైబల్స్గా చేర్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 1 year తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రాంతం ఏది భారతదేశంలో విలీనమైంది. అందుకోసం మమ్మల్ని డినోటిఫైడ్ ట్రైబ్ చేయక డినోటిఫైడ్గానే ఉంచారు. వాళ్లను ట్రైబల్గా చేసి చేర్చారు కనుక 20 ఏండ్లు ఏదైతే తప్పు చేసి తెలంగాణ ప్రాంతాల్లో ఎరకల, యానాది, లంబాడి 3 కులాలు వాళ్ళు నిరంతరం పోరాడితే 20 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ గారు తప్పును తెలుసుకొని ఏరియా రెస్ట్రిక్షన్ రిమూవల్ బిల్, అది ఒకటే రాష్ట్రంలో ఒకటే కులం, ఒకటే భాష, ఒకరి పిల్లలు ఒకరు చేసుకుంటారు, సంబంధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇదేం అన్యాయం అని 1976లో తెలంగాణలో ఉన్న ఎరకలయ్యాన్ని ఒకరి లమ్మడోలనే కాదు, అది సన్యాసులనాలా ఏమనాలి, ఎరకల, యానాది, లంబాడీలను గిరిజన ట్రైబల్ కింద చేర్చారు. ఇప్పటికీ 5 రాష్ట్రాల్లోనే ఉన్నారు. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో ఉన్న లంబాడీలందరూ గిరిజనుల మూలాలు స్వతంత్రం రాకముందే అయినోళ్ళు కదా. కానీ ఈ పేర్లు ఉండడం వల్ల వాళ్ళు రాలే. దాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు, దాన్ని మాట్లాడదు. దేశంలో ఇక్కడ లంబడోళ్ళ ఓట్లు దొబ్బుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సెన్స్ ఉండాలి కదా. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడాలి కదా, ఇది నిజమో కాదో. రేవంత్ రెడ్డి గారు, నీ దగ్గర ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఉంది, మినిస్ట్రీ ఉంది, నన్ను పిలువు, దమ్ము ధైర్యం ఉంటే నీ ఇద్దరిని కూర్చోబెట్టి నన్ను కూర్చోబెట్టు, నువ్వే జడ్జిగా కూర్చో, మేమే స్వచ్ఛందంగా వెళ్ళిపోతాం. సోయం బాబురావు, రాజగొండ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్టీల నుంచి తీసేయమని రిపోర్ట్ నంబర్ 1లో ఉంది సార్ మనకి. ఇప్పుడు ఏం చేయాలి మేము? కానీ మేము అంటే వాళ్ళనే తీసేయమని చెప్పి ఉంది, కమిటీలో ఉంది. అనిల్ కే చందా కమిటీ 1969లో ఉంది. ఎన్నడైనా ఎత్తినామా మేము? నాకు తెలిసి పార్లమెంట్లో కూడా నేను మాట్లాడి, అరే ఒక జాతిని మనం ఎట్లా అంటాం, వాడేదో తీసేస్తే వాడు దిత్తాడు, లేకుంటే లేదు. కానీ నువ్వెందుకు అగ్గిలమై మా మీద ఏడుస్తున్నావు? నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు ఏడుస్తున్నారా లేకపోతే ఏమన్నా స్ట్రాటజికల్గా ఎవరన్నా చేపిస్తున్నారు ఇదంతా? సార్ వీళ్ళ ఏడుపు ఉంది. ఆ ఏడుపుకు తోడుగా మేము బంజారాలు ఎదుగుతున్నాం,
చదువుకున్నాం, మేము అన్ని రంగాల్లో పైకి వస్తున్నామనే కుట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకంటే చెప్పినట్టు వినాలి. ఇప్పుడు ఈ లగచర్ల భూ వివాదం కింద సంబంధించింది ప్రధాన అంశం. మూలవాదమే ఇది ఈ ప్రధాన అంశం. దీంట్లో రెండవ అంశం కూడా చెప్తున్నాను నేను వాళ్లకు. నేను ఏమంటున్నా అంటే, మీరు ఎందుకు అనవసరం అయిందాన్ని కాదా అని మా మీద పెడుతున్నావు. నీకు ఒక కమిటీ వేసి నిర్ణయం చేయి, నేను వచ్చి చెప్తా కదా. నువ్వు పవర్ పాయింట్ ప్రెసిడెంట్ అక్కరాని వాటికి చేస్తున్నావు, దీనికి చేయి. ఆ రోజు కేసీఆర్ పట్టించుకోలేదు, ఈరోజు నువ్వు పట్టించుకుంటలేవు. నేను చెప్తున్నా, మేము నిజమైనటువంటి గిరిజనులం. ఏంది మా భాష ఏ ఉండాలంటే 5 లక్షణాలు ఉండాలి. జీవన విధానం ఎస్, మేము 1000 సంవత్సరాలు సింధు నాగరికత కాలం నుంచి 18వ శతాబ్దం వరకు మేము సంచారులమా కాదా? సన్యాసుల, మీరు మనుషుల, మీ అయ్యవకు పుట్టినరా? మీకు కొంచెం సోయి ఉండాలి కదా, ప్రభుత్వానికి ఉండాలి, వాళ్ళకు ఉండాలి. ఎవడరా గిరిజనులు? గిరిజనులు అంటే ఏంటి? మేము జగన్లో ఉన్నాం కదా 18వ శతాబ్దం వరకు, మీరే కాదు కదా, సంచారులుగా బతికినాం కదా, అన్నం పెట్టినాం, దారులు ఏర్పడ్డాయి, యుద్ధ వీరులం ఉన్నాం, తుపాకులు సరఫరా చేసిన చరిత్ర మాకు ఉందా లేదా? ఉన్నది. రెండవది మా భాష. నీ భాషకు కూడా ఇవాళ లిపి లేదు, నా భాషకు కూడా లిపి లేదు. నువ్వు వేసుకునే డ్రెస్ కోడ్, ఇంకా చీర జాకెట్ నువ్వు దొడుగుతున్నావు. ఈ ప్రపంచంలో ఎవడు పేటియా టూక్రీ కాన్సలు ఎవడు దొడగడండి, నేను దొడిగినా. నాకు ఉన్నది అది. ఈటాటికి జీవన విధానం ఉంది, భాష ఉంది, వస్త్రధారణ ఉంది, ఆభరణాలు. నేను వేసుకునే ఆభరణాలు మీరు వేసుకోరు కదా. నువ్వు శుద్ధరోలు వేసుకునేది వేసుకుంటున్నావు. అసలైన గిరిజనులు నువ్వా వీళ్ళని చెప్పాలనా? అరే లాజిక్ మాట్లాడదాం. ఇవన్నీ మాకు ఉన్నాయా లేదా? మా సంస్కృతి, మా కళారూపాలు ప్రత్యేకంగా ఉన్నాయి కనుక ఈ 5 దాని మీద మమ్మల్ని గిరిజనులుగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దురదృష్టం, మా బంజారా పేరుకు ముందు ఇవన్నీ పేరు రావడంతో అన్ని రాష్ట్రాల్లో మేము బంజారా లేక ఇప్పటికీ బిచ్చం ఎత్తుకుంటున్నామండి. ఎందుకు వీళ్ళకు ఇంత? నేను చివరికి ఒకటి సీతక్కకు చెప్తా ఉన్నా, నువ్వు మంత్రి, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. ఇప్పుడు ఇద్దరు పోయిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ. నువ్వు తిరగగలుగుతావా? తెలంగాణలో ఏదైనా ఒక జిల్లాకు తిరగలుగుతావమ్మా నువ్వు? రాష్ట్రానికి ఎంతమంది గిరిజనులు లంబాడీలు ఉన్నారో నీకు తెలియదా? నీకు ములుగులో కూడా సహకరించారు కదా, మరి నువ్వు ఎందుకు స్పందించవు? నువ్వు మంత్రి అవుతావా? నువ్వు గెలుస్తావా? అక్కడ ఉన్నటువంటి 25,000 మంది 27 నుంచి 29,000 మంది లంబాడీలు ఉన్నారండి, ఎస్టీలే. వాళ్ళ అండ్లకెళ్ళి వేరే ఒక గ్రూప్ అయ్యారనుకో, నీకాడ రిజర్వేషన్ ఉంటుందా తల్లి? ఆదిలాబాద్లో ఉంటుందా? ఎంపీ రిజర్వేషన్ ఉంటుందా? 4 లక్షల లంబాడీలు తొలగితే ఉంటుందా? ఖమ్మంలో 26% లంబాడీలు ఉన్నారు, వాళ్ళు తొలిగితే భద్రాచలం ఎస్టీ అవుతుందా? మీరు 5-6 ఎమ్మెల్యేలు అవుతారా? సోయి కొద్దిగా సోయి సంబంధం లేకుండా మాట్లాడితే ఏందండి వీళ్ళు? ఓకే, అంటే ఇప్పుడు కేవలము మొత్తం ఉన్న 10% ఉన్నటువంటి గిరిజన లంబాడా ఈ తెగలలో ఎస్టీ జాబితాలో కేవలము 3% అంతా మాత్రమే వాళ్ళు ఉన్నారు, 7% మీరున్నారు. కాబట్టి మిమ్మల్ని ఒకవేళ తీసి పక్కన పెట్టేసింది అనుకోండి, ఇక అంత రాజకీయంగా వాళ్ళ పలుకుబడి నెగ్గగలుగుతారంటారా? మరి ఎక్కడ నెగ్గగలండి? వీళ్ళకి ఎక్కడ రిజర్వేషన్ వస్తుంది? అరే కనీసం కామన్ సెన్స్ ఉండాలి, సిగ్గుశరం ఉండాలి. 26% భద్రాచలంలో ఉన్న లంబాడోలు ఖమ్మంలో. అంటే ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు వినుకొని వీళ్ళ గోతి వీళ్ళే దోకుంటారు అనుకుంటున్నారా? నేను అదే ఆ మిత్రులు, నాకు చాలామంది ఉన్నారు, కోయా మిత్రుల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు. నేను నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు లంబాడా కోయా అని మాట్లాడలే. ఇవాళ వాళ్ళు అటువంటి, అంటే ఆ జాతిలో పుట్టి నేను స్పందించకపోతే నాకు పాపం తగులుతుంది. అందుకోసం నేను స్పందిస్తున్నా. మీ గొయ్యి మీరు తవ్వుకోకండి, మీ గొయ్యి మీరు తవ్వుకోకండి. తవ్వుకుంటే మీకే నష్టం. అది జనాభా ప్రాతిపదికన డబ్బులు వస్తున్నాయి. ఐటీడీఏలో ఉన్న జనాభా మీదే, మీకే అందుతున్నాయి కదా. మైదానంలో ఏమైనా ఉంటే కొంత పోతుంది, కానీ ఐటీడీఏలో మీకే వస్తుంది కదా. మరి ఎందుకు ఇది ఈ గులా? ఎందుకు స్వయం బాబురావును కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నావు? ఎందుకు తల్ల వెంకట్రావును కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి రాజకీయ లబ్ధి కోసం తీసుకున్నారా, లేకపోతే ఇటువంటి స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం కోసమే వీళ్ళిద్దరిని తీసుకున్నారు అనుకుంటున్నారా? కోయలను తీసుకోవడం లంబడోలను ఒత్తిడి చేయడానికి. ఎందుకంటే లంబడోలను చెప్పు చేతిలో ఉండాలి. వాళ్ళు ఉండరు, వాళ్ళు యుద్ధ వీరులు. అరే నీ అటువంటి కుక్కలు ఎన్నో పోయిన వాళ్ళ దగ్గర అడక తిన్నారు. ఆ జాతి ఎప్పుడు ఇట్లా పెట్టేటోళ్లే, కానీ ఇట్లా ఎన్నడు మా జాతి మాట్లాడలే. వాని చరిత్ర నీకేం తెలుస్తుంది? లక్కీసా బంజారా 2 పార్లమెంట్ హౌజులు ఎక్కడ కట్టినరు? కాదంటే గొంతు కోసుకుంటా, నీ అమ్మని లేకుండా నువ్వు కోసుకుంటావా? లక్కీసా బంజారా తండాలలో 2 పార్లమెంట్ హౌజులు ఉన్నాయి. అరే ఎవడ్రా భయ్? మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును తరిమిది కొట్టింది ఎవడు? లక్కీసా బంజారా కదా. 80 సంవత్సరాల్లో తేగ్ బహదూర్ సింగ్ని చంపి తలకాయ తీసేస్తే వీనెవడు ముట్టుకోవద్దంటే ఆ మొగడు తీసుకొచ్చి ఆయన ఇంట్లో గాలబెట్టిందే కదా గురుద్వారా ఇక్కడ. మరి ఏం చరిత్ర మీదేదో చరిత్ర చెప్పరాదు. నీ అమ్మ నీవు పీకిందేందో నేనేమంటలేను కదా.
ఎందుకు మమ్మల్ని అనవసరంగా ఒక ఆవేదన మనలో మన పంచాయతీ ఎందుకు అంటా నేను. ఒకవేళ మీకు నిజంగా అన్యాయం జరిగితే పోదాం, నేనే చెప్తా రేవంత్ రెడ్డి దగ్గర నేను మాట్లాడతా. నేను అప్పుడు కూడా చేసిన కదా, మీ 5th షెడ్యూల్ గురించి మాట్లాడేది లేదు, గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చింది లేదు. ఇప్పటికీ నేను ఇప్పటికీ ఆ రూపాయి ఆశపడి ఎవడన్నా ఓటు వేయకపోతే ఇప్పటికీ సమ్మక్క సారలమ్మ జాతర ఎన్నడో జాతీయ పండుగ అయ్యేది సార్. మరి ఏం చేయాలి, నేను మీ కొరకు కొట్లాడతలేనా? ఎట్లయితామనుకుంటున్నారు మీరు 3%? మీ కళ్ళు మీకు కనబడ్డాయా, దొబ్బినాయా? ఆదిలాబాద్లో లంబడోళ్ళు వెళ్ళిపోతే ఎంపీ సీట్ వస్తుందా చెప్పమను. స్వయం నగేశ్వరమ్మ చెప్పమను. లంబడోళ్ళను మీరు డిలీట్ చేస్తారు పోయి, అది నీ తాత నీ తరము నీ జేజమ్మలు కూడా మంది ఏమీ కదిలించలేరు. అది రాజ్యాంగబద్ధంగా చట్టరూపంగా ఉభయ సభల ఆమోదంతో వచ్చిన వాళ్ళను నువ్వు ఎట్లా తొలగిస్తావురా? చేయలేవు. మేమే మాది ఎంత 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 కులం అంత వాట అంటున్నావు కదా, మా 7 వాట మాకు ఇచ్చేయి. నిజంగా రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే మా 7 వాట మాకు ఇచ్చేయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్ల పరంగా వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వాళ్ళకి అనుకూలంగానే వచ్చిందని అనుకుందాం. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులలో రేపు మీ ఆలోచన ఎస్టీ సామాజిక వర్గానికి ఈ ఎట్లాంటి పరిస్థితులు మీరు ఉండే అవకాశం ఉంటుంది? ఇన్ఫర్మేషన్ అది సుప్రీంకోర్టుకు ఇది ఉండదు. సుప్రీంకోర్టుకి అధికారం ఎక్కడదండి? రాజ్యాంగంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు పార్లమెంట్ మార్చాలి. ఇప్పుడు చాలా రోజు డిబేట్ కూడా అయింది, సుప్రీంకోర్టు సుపీరియరా పార్లమెంట్ 100% సుపీరియర్. ఎందుకంటే పార్లమెంట్లో వచ్చినటువంటి నిర్ణయాలను నువ్వు అమలు చేసేటట్టు చూసుకోవాలి. అందులో తప్పిదాలు జరిగితే నువ్వు తీసేయి. పార్లమెంట్ చట్టంగా పరంగా వచ్చిన దానికి పార్లమెంట్కి ఎందుకు మాట్లాడుతుంది? పార్లమెంట్కి ఎక్కడ చర్చ జరిగితే పార్లమెంట్కి పోతుంది. పార్లమెంట్కి పోతే మోడీ కదండి. ఇదంతా ఎందుకు? ఈ దేశ ప్రధానమంత్రి నిజంగా యావత్ దేశ విదేశాల్లో ఉన్న బంజారాల తరపున నేను మోడీ గారికి చేతులెత్తి దండం పెడుతున్నా. ఏదో ఆ పార్టీలో ఉన్నానని కాదు, 1000 సంవత్సరాలుగా దాగి ఉన్నటువంటి బంజారాల యొక్క ఇతిహాసం, చరిత్రగా మారని ఇతిహాసాన్ని 2024 అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రలోని యావత్మాల్లో బంజారాల విరాసత్ మా సంస్కృతి సంప్రదాయ పరిరక్షణకు 9,000 కోట్ల రూపాయలతో నగార భవనాన్ని ఏర్పాటు చేసి లక్షల మందిలో మొదటిసారి బంజారాల చరిత్రను ప్రకటించి హాతీరామ్ బావా బంజారా, సేవాలాల్ బంజారా, లక్కీసా బంజారా అన్నది మగోడు ఎవడండి? చరిత్రకి ఎక్కిండు. అరే మాకు అక్కడనే ఆధారం ఉండే, నువ్వెవడరా? ఎవరు మీరు? ఈ రేవంత్ రెడ్డి ఎవడు? వీళ్ళంతా ఎవరు? ఎందుకంటే నేను పదాలు ఆవేశంగా ఎక్కడైనా జారుతున్నాయి తప్ప నేను మాట్లాడకూడదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డిని అంటున్నా, ఫుల్ స్టాప్ పలుకుతావా లేదా నిన్ను గద్దె దించాలా? దించకపోతే చూడు, మేము బంజారాలు ఇప్పటికే ఇక్కడికి అయి ఉన్నారు. తెగబడ్డామనుకో 40 లక్షలు ఉన్నాం. నీ గోసి ఉడబుక్కే పని చేయకు. నువ్వు గద్దెనెక్కినా నువ్వే అంటున్నావు. వాళ్ళిద్దరినీ తీస్తావా బయటికి, లేదా మా ఆత్మగౌరవానికి గుర్తింపు ఇస్తావా? ఇది నీ ముందు ఉన్నటువంటి సమస్య అని నేను వారిని వేడుకుంటున్నా. దీన్ని ఈ రావణ కాష్టాన్ని ఒకసారి ఆర్పండి. అయితే ఇక్కడ చాలా అంశాలను ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సింది. ఒక కులానికి సంబంధించి, ఒక తెగకు సంబంధించి అంశాలని మనక గతంలోనే రాజ్యాంగబద్ధంగానే అనేక సమీకరణలు జరిగిన తర్వాత 1931లో మొదటిసారి సెన్సస్ చేసినప్పుడు కూడా అప్పుడు బంజారాలకు సంబంధించినటువంటి సముచిత స్థానం కూడా కల్పించిందని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి ఆ తర్వాత 1959లో జరిగినటువంటి ఆ సెన్సస్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతోటి ఇక్కడ బంజారాలకు అలాగే లంబాడీ తెగకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో అప్పుడు గుర్తించారు. కానీ 1976 తర్వాత మాత్రం ఇక్కడ అనేక విషయాలు, అంటే కొంతమంది వాళ్ళ యొక్క కుల వృత్తులు ఏ విధంగా ఉంటున్నాయో బంజారా తెగలలో కూడా ఒక్కొక్క జీవన విధానాన్ని అమ్ముకున్నటువంటి వాళ్ళను ఆయా పేర్లతో పిలుస్తారు. కాబట్టి వీళ్ళ జీవన విధానం అంతా ఒకటే, బంజారా అడవులతోటే మమేకమైన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి 18వ శతాబ్దం వరకు కూడా వీళ్ళు అడవులలోనే ఉన్నటువంటి ఒక తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఆ తర్వాత మాత్రమే ఇక్కడ మైదాన ప్రాంతాలకు వచ్చి జీవన విధానాలని మార్చుకుంటూ ఇక్కడ ఎస్టీలుగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 1976 తర్వాత కూడా ఒకే సామాజిక నేచర్ ఉన్నటువంటి వాళ్ళను, ఒక్కొక్క జీవన విధానంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక తెగలో కలిపి ఇక్కడ ఎస్టీ జాబితాలో చేర్చినటువంటి అంశాన్ని మరవకూడదు అని చెప్పి అన్నారు. అప్పుడు కూడా అనేక సమీకరణలు జరిగిన తర్వాత మాత్రమే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు 10% ఉన్నటువంటి బంజారాలలో
7% ఇక్కడ ఎస్టీ అంటే లంబాడి తెగకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి 3% ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోకుండా ఇప్పటి వరకు కలిసి ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే ఉండాలి. ఒకవేళ ఇట్లాంటి చర్యలకు మీరు నిర్ణయం తీసుకుంటే మాత్రం నష్టపోయేది ఇక్కడ ఎస్టీలు కాదు, ఇక్కడ ఎవరైతే ఈ రాజగోండ్లుగా పిలువబడుతున్నారో వాళ్ళు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ సోయం బాపురావు గారు అలాగే తెల్లం వెంకట్రావు వీళ్ళు చేస్తున్నటువంటిది ఒక అనాలోచితమైనటువంటి చర్యగానే దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఏంటంటే తెలిసి తెలియక కొంతమంది ఆ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు తప్ప ఎట్టి పరిస్థితులలో మీకు మాకు జరిగేది ఏం లేదు, నష్టం తప్ప అన్నటువంటి ఒక కోణంలో చూస్తున్నారు. కాబట్టి ఒక రాజకీయ మేధావిగా అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పూర్తి స్థాయి పరిశోధన చేసినటువంటి వ్యక్తిగా కూడా అన్ని రకాల అంశాలపై కూడా అవగాహనతో ఉన్నారు. కాకపోతే రాజకీయ నాయకుల కుట్రలకు బలి కావద్దు. ఇదివరకు ఉన్నటువంటి సీట్లు సంపాదించుకుంటున్నారు, ఒకరు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకరు ఎంపీగా గెలిచినప్పుడు ఈ ఎస్టీ సామాజిక వర్గం బలంతో ఇక్కడ మీరు ఉన్న సీట్లు దక్కించుకోగలిగారు కనుక ఇండివిజువల్గా 3% ఓట్లు సాధించేటువంటి వ్యక్తులు మీకు ఉంటే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో రాజకీయ ప్రాధాన్యత పొందే అవకాశం లేదు. కాబట్టి ఇది గమనించుకొని ఇక్కడ ఎవరి మీద కుట్ర జరుగుతుందో చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా చేస్తున్నారు. కాబట్టి ఎవరి కుట్రలకు బలి కాకుండా, ఎవరి ఆలోచనల్లో పావు కాకుండా, ఆటల్లో అరటిపండు కాకుండా ఉండాల్సినటువంటి విజ్ఞతగా మీకు ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెల్లం వెంకట్రావు అలాగే సోయం బాపురావు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉదరిస్తూ వాళ్ళు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కినటువంటి నేపథ్యంలో అది కూడా పరిశీలనకు వచ్చినా అది ఎట్టి పరిస్థితుల్లో నిలబడదేనటువంటి అంశాన్ని కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఒక చారిత్రక నేపథ్యం కనుక ఉంది. మనకు వేషధారణ, వాళ్ళ భాష, యాస, వాళ్ళ మాండలికాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా పూర్తిగా ఎస్టీ సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ఎస్టీకి సంబంధించినటువంటి పూర్తి అర్హత తమకే ఉంటుంది. కాబట్టి మిగిలిన వాళ్ళ ఆలోచనలోకి పడకుండా, ఆ ట్రాప్లో పడకుండా ఉండాలన్నటువంటి ఒక సూచనలు అలాగే విజ్ఞప్తి, మరోవైపు హెచ్చరికలు కూడా మిగిలిన ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మరో అంశాన్ని కూడా ఇక్కడ గమనిస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో వాడుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇక్కడ బంజారా ఓట్లు, ఎస్టీ ఓట్లు దూరం కావడమే అని గతంలో కేసీఆర్ చెప్పారు. అలాగే అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూడా ఎస్టీలే అన్నటువంటి సూచనలు అలాగే ధన్యవాదాలు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఎవరు ఏ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారో గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. లగచర్లలో ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ మారణకాండ అలాగే ఒక అగ్గి రాజుకుంటున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి పరిస్థితులు కూడా ఎందుకు దారి తీశాయి. కాబట్టి ఎస్టీలను ఆ జాబితాలను తొలగించేటువంటి ఒక కుట్ర, నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అందులో పావులుగా మారొద్దన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ చేస్తున్నటువంటి పరిస్థితి.